class students, this is Krishna Kumar, teacher of English. ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టోరీ ఏ లెటర్ టు గాడ్ యొక్క టోటల్ సమ్మరీ సారాంశము, అట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి కీ థీమ్స్, ముఖ్యమైనటువంటి విషయాలు, అలాగే దేని గురించి ఆ కంప్లీట్ స్టోరీ, అలాగే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇందులో తెలుసుకుందాం. అయితే ఈ విధంగా మీరు తెలుసుకోవడం వల్ల మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ స్టోరీ మొత్తం వెంటనే మీకు గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇది ఒక క్విక్ అండ్ ర్యాపిడ్ రివిజన్ లాగా యూజ్ అవుతుంది. అయితే ఎలాగూ ఈ క్లాస్ రూమ్లో దీని యొక్క ఫుల్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మీరు జస్ట్ తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్, లెట్స్ బిగిన్. సో ఇన్ షార్ట్గా లెటర్ టు గాడ్ ఏంటి అంటే, ఒక ఫార్మర్ ఉంటాడు. లెటర్ టు గాడ్లో ఒక ఫార్మర్ ఉంటాడు, ఆయన పేరు లెంచో. హూస్ క్రాప్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై హెయిల్ స్టార్మ్. ఒక వడగళ్ళు వానొచ్చి అతనికి ఉన్నటువంటి పంటని నాశనం చేసేస్తుంది, డ్యామేజ్ చేసేస్తుంది. అప్పుడు ఆయన దేవుడి మీద నమ్మకంతో హీ రైట్స్ ఏ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. దేవుడికి లెటర్ రాస్తాడు. మెయిన్ అది అన్నమాట పాయింట్. సో అందుకు ఈ లెసన్ టైటిల్ ఓకే లెటర్ టు గాడ్ అని వచ్చింది. ద పోస్ట్ ఆఫీస్. అప్పుడు లెటర్ రాసిన తర్వాత ఏమవుతుంది అంటే, లెటర్ ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. సో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంప్రెస్డ్ బై హిస్ ఫెయిత్, అతనికి దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని చూసి ఇంప్రెస్ అవుతారు. ఓకే, అంటే ముగ్ధులవుతారు, ఆకట్టుకోబడతారు. ఓకే, సెండ్స్ హిమ్ మనీ, డబ్బులు పంపిస్తారు. హౌఎవర్ లెంచో బిలీవ్స్ ఇట్ వాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ సెంట్ ద మనీ. అప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఆ డబ్బులు పంపించినప్పటికీ లెంచో ఏమనుకుంటాడు అంటే దేవుడే పంపించాడు అని అనుకుంటాడు. ఓకే, అండ్ వెన్ హీ రిసీవ్స్ లెస్ దాన్ హీ రిక్వెస్టెడ్ హీ సస్పెక్ట్స్ ద పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఆఫ్ స్టీలింగ్ ద రెస్ట్. ఎస్, అయితే డబ్బులు దేవుడు పంపించాడు అని అనుకుంటాడు, కానీ ఎప్పుడైతే ఆ పంపించినటువంటి డబ్బులు అంటే లెంచో తను రాసినటువంటి లెటర్లో కొంత అమౌంట్ కావాలనుకుంటాడు. ఇది నాకు కావాలి, ఈ అమౌంట్ నువ్వు పంపించు దేవుడా అని అంటాడు. సో అదే అమౌంట్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడు, కానీ ఆ అమౌంట్ కన్నా తక్కువ వస్తుంది. సో తక్కువ వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే దేవుడు కరెక్ట్గానే పంపించుంటాడు పోస్టల్కి. సో ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళే కొంత డబ్బులు వాళ్ళు తీసేసుకొని నాకు రిమైనింగ్ డబ్బులు పంపించారు అనేసి అనుకుంటాడు. అయితే దీని యొక్క ఫుల్ సమ్మరీ మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది ఎందుకు ఇన్ షార్ట్గా నేను చెప్పానంటే జస్ట్ మీకు ఒక 1 మినిట్లో మీకు స్టోరీ గుర్తుకు రావడానికి. ఎందుకంటే స్టోరీ మీరు వినేస్తారు, దాని మీద ఎగ్జామ్ రాస్తారు, టెస్ట్ అవుతుంది, అన్నీ జరుగుతాయి, కానీ ఒక 1 or 2 monthsకి స్టోరీ మర్చిపోవడానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇన్ షార్ట్గా మనం ఇది మీరు ఒక 1 minute చూసుకున్నట్టయితే మీకు ఈ స్టోరీ మొత్తం కూడా ఒకసారి రీకాల్ అవుతుంది. ఓకేనా, అందుకు ఓకే ఒకసారి సమ్మరీ చూద్దాం. ఈ స్టోరీ ఏంటంటే ద స్టోరీ ఏ లెటర్ టు గాడ్ బై జిఎల్ ఫ్యూయెంటెస్ అనే ఆయన రాశాడు. డెపిక్ట్స్ ద అన్వావరింగ్ ఫెయిత్ ఆఫ్ ఏ ఫార్మర్ ఇన్ గాడ్. సో ఒక ఫార్మర్కి, లెంచో అనేటటువంటి ఒక ఫార్మర్కి అన్వావరింగ్ ఫెయిత్, ఎవరు చెరపలేనటువంటి, ఓకే అన్వావరింగ్ ఫెయిత్, ఓకే కూలిపోయినటువంటి, నాశనము కానటువంటి, ఓకేనా చెదరలేనటువంటి విశ్వాసం. ఓకేనా, ఒక ఫార్మర్కి దేవుడి పైన ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం గురించి ఈ లెసన్ చెప్తుంది అనమాట. ఫస్ట్ థింగ్, ఇట్ బిగిన్స్ విత్ ఏ ఫార్మర్ నేమ్డ్ లెంచో ఎక్స్పెక్టింగ్ ఫర్ ఎ రెయిన్ షవర్ టు నౌరిష్ హిస్ ఫీల్డ్ ఆఫ్ కార్న్. ఓకే, అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? లెంచో అనేటటువంటి ఒక ఫార్మరు తన యొక్క ఫీల్డ్ ఆఫ్ కార్న్, మొక్కజొన్న పంట
బాగా పండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, ఓకేనా, ఆశిస్తూ ఉంటాడు. He is confident that his harvest is going to yield him huge profits just like it does every year. తను ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా తన యొక్క పంట హార్వెస్ట్ ఏదైతే ఉందో మంచి ప్రాఫిట్స్ని, ఈల్డ్ అంటే ఇవ్వడం, మంచి ప్రాఫిట్స్ని ఇస్తుంది అని అనుకుంటాడు. కానీ టు హిస్ అట్మోస్ట్ ఎక్సైట్మెంట్, ఓకేనా, rainfall did happen but sooner it turned into a hailstorm destroying his entire crop field. అయితే అతనికి ఒక ఆసక్తికరంగా జరిగినటువంటి విషయం ఏంటంటే వర్షం పడుతుంది కానీ అది కొద్దిసేపట్లోనే ఒక పెద్ద వడగళ్ళ వానగా మారి తనకున్నటువంటి పొలాన్ని మొత్తము నాశనం చేసేస్తుంది, అంటే పంటని మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. అప్పుడు the damage posed a threat to the family's survival as their entire livelihood was dependent on the year's produce. ఎస్, అయితే మరి ఏదైతే పంట నాశనం అయిపోయిందో ఆ పంట ఒకవేళ బాగా వచ్చుంటే తన యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఒక సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా, ఎలాంటి టెన్షన్స్ వర్రీస్ లేకుండా, ఎలాంటి కలతలు బాధలు లేకుండా ఉండేదన్నమాట. మరి ఇప్పుడు పోయింది కదా, మరి ఏం చేస్తారు? ఆల్దో డిసార్టెండ్ ద ఫ్యామిలీ హ్యాడ్ రోబస్ట్ బిలీఫ్ ఇన్ ద ఆల్మైటీ. ఇక్కడ ద ఆల్మైటీ అంటే గాడ్. వాళ్ళు చాలా నిరాశతో ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీకి దేవుడి పైన దృఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము ఉంది. లెంచో, despite having worked day and night at the field, knew how to write and thus decided to write a letter to God, explaining his situation and asking for help. అయితే లెంచో అనేవాడు ఫార్మర్ అయినప్పటికీ, డే అండ్ నైట్ తన పొలంలో పనిచేస్తున్నప్పటికీ అతనికి ఎలా రాయాలో తెలుసు. అందుకు ఏం చేశాడు? తనకి దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ బిలీఫ్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దేవుడికి లెటర్ రాశాడు. ఏం రాశాడు? దేవుడా ఇలా అయిపోయింది, నా పంట పోయింది వడగళ్ళ వాన వల్ల, కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చెయ్యు. ఓకే అంటే అప్పుడు ఏమవుతుంది? ఎంత హెల్ప్ కావాలంటాడు? 100 pesos కావాలి నాకు. పెసో అంటే మీకు తర్వాత చెప్తుంది, ఒక కరెన్సీ, తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. He went to town to post his letter addressed to God. The letter, on being noticed by the postmaster, at first amused him but then motivated him want to do something for the farmer so as to keep his immense belief intact. అయితే లెటర్ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. పోస్ట్ మాస్టర్ ఏమో దాన్ని చూసి ఫస్ట్ ఏంట్రా బాబు ఎవడీడు ఇలా రాశాడు అని అనుకుంటాడు. కానీ దాన్ని కొంతసేపు తర్వాత అర్థం చేసుకుంటాడు, అతనికి దేవుడిపైన ఉన్నటువంటి నమ్మకాన్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఏమైనా చేద్దాం ఇతనికి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దైవం మనిషి రూపంలోనే వస్తుంది. సో మనం మంచిగా ఏమైనా కోరుకుంటే, దృఢంగా ఏదైనా కోరుకుంటే, అది ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటే, ఓకే, మనం బాధల్లో ఉంటే ఎవరో ఒకరు మనకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఓకే, అది మనం దాన్ని ఎలా అనుకోవాలంటే దేవుడు ఈ మనిషి రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేశారు అని అనుకోవాలి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ పోస్ట్ మాస్టర్ కూడా ఆలోచించి మనం హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు హీ కాంట్రిబ్యూట్స్ ఫ్రమ్ హిస్ శాలరీ అండ్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ హిస్ కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ హూ విల్లింగ్లీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. చారిటీ అంటే దయతో ఎవరికైనా సాయం చేయడం, దానం చేయడం. ఓకే, అయితే పోస్ట్ మాస్టర్ తనకు వచ్చినటువంటి శాలరీని, అలాగే తన కలీగ్స్ దగ్గర మిగతా స్టాఫ్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకొని పంపించాడు. ఎంత పంపించాడు? టు హిస్ డిస్మే హీ కుడ్ ఓన్లీ కలెక్ట్ 70 pesos which he wrapped in an envelope to make it seem like a reply from the deity. ఓకే, అయితే దేవుడు పంపించినట్టుగానే లెంచోకి ఒక ఎన్వలప్, ఒక కవర్లో పెట్టి చుట్టేసి 70 pesos ని పంపిస్తారు. ఓకే, ఆన్ హ్యావింగ్ ఫౌండ్ ద లెటర్ ద రైటర్ లెంచో ఈజ్ నాట్ at all shocked, but instead he gets angry on finding that the amount is less than what he had expected. మరి లెంచో లెటర్ తీసుకుంటాడు. అది ఎన్వలప్ తీసుకోగానే లెంచోకి తనేం షాక్ అవ్వడు. అంటే దేవుడి పైన అంత నమ్మకం, దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు అనేటటువంటి నమ్మకం, కాబట్టి తనేం షాక్ అవ్వలే, ఎలాగా దేవుడు పంపిస్తాడు అనేటటువంటి ఫీలింగ్తోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇతను అడిగిన 100 pesos కాకుండా 70 pesos తన చేతిలో కనిపించాయో అప్పుడు
ఒక్కసారి షాక్ అయ్యాడు, ఏంటి ఎవరు మధ్యలో తీసుకున్నారు అనేసి. అప్పుడు హీ అగైన్ రైట్స్ ఏ లెటర్ టు గాడ్ కన్వేయింగ్ హిస్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్ట్రస్ట్ ఇన్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ హూ హీ థాట్ హ్యాడ్ స్టోలెన్ ద రిమైనింగ్ అమౌంట్. అప్పుడు మళ్ళీ దేవుడికి లెటర్ రాస్తాడు, దేవుడా నువ్వు బాగానే పంపించుంటావు, ఈ పోస్ట్ ఆఫీస్ స్టాఫే డబ్బులు తీసుకున్నారు అని అంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఈ లెసన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మీకు సమ్మరీ అర్థమైందని అనుకుంటున్నా. ఇది సింపుల్ స్టోరీ అమ్మా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డీటెయిల్డ్గా చెప్పలేదేంటి, డీటెయిల్డ్గా చెప్పడం ఈ వీడియోలో అది నాట్ పాసిబుల్. ఓకే, మీ టీచర్స్ డెఫినెట్గా మీ క్లాస్లో చెప్తారు. ఓకే, సో ఇది ఏంటంటే క్విక్ రివిజన్ కింద మీకు యూజ్ అవుతుంది. ఇందులో ముఖ్యమైన భావనలు ఏంటి, అసలు జిఎల్ ఫ్యూయెంటెస్ ఏం చెప్పాలనుకున్నాడు, ఫెయిత్ విశ్వాసం గురించి చెప్పాలనుకున్నాడు. లెంచో యొక్క అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈ సెంట్రల్ థీమ్ డెస్పైట్ ద సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడి పైన నమ్మకం ఉంచుకున్నాడు లెంచో. అలాగే విశ్వాసం ఉంచుకున్నాడు. అలాగే బిలీఫ్, హౌ బిలీఫ్ కెన్ ప్రొవైడ్ హోప్ అండ్ కంఫర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని మనం నమ్ముకోవడం వల్ల మనకి కష్టాలని అధిగమించేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. వీ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఓకే వెన్ వీఆర్ కంప్లీట్లీ ఇన్ బిలీఫ్. ఓకే, కంప్లీట్లీ ఇన్ బిలీఫ్. ఎలాంటి నమ్మకము? ఇన్ బిలీఫ్ ఇన్ అస్ వెన్ వీ బిలీవ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం నమ్ముకుంటే కష్టాల్లోని మనకి వీ గెట్ కాన్ఫిడెన్స్, మనకి ఒక నమ్మకం వస్తుంది. మనల్ని మనం నమ్మడం వల్ల మన మీద మనకు ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం వస్తుంది. సో దాంతో మనం హార్డ్షిప్, ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు అనేది. ఓకే, అది కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ డిసప్పాయింట్మెంట్. లెంచోస్ ungrateful reaction highlights the disappointment when faith does not fully meet expectations. లెంచోకి ఇప్పుడు చూడండి, లెంచో దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు దేవుడి మీద. కానీ దేవుడు పంపించినప్పటికీ కూడాను అక్కడ ఎవరో తీసుకున్నారు అనేటటువంటి ఫీలింగ్తో, పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ తీసుకున్నారు అనేటటువంటి ఫీలింగ్తో ఉన్నాడు. అంటే ఇంత నమ్మినటువంటి దేవుడు ఎందుకు ఇలా పోస్ట్ ఆఫీస్ స్టాఫ్తో పంపించాడు, నాకే డైరెక్ట్గా ఇచ్చివచ్చు కదా అనేటటువంటి ఒక చిన్న ఫీలింగ్, ఇన్నోసెన్స్, అమాయకత్వం. ఎవరైనా అలా ఇస్తారా? దేవుడు వచ్చి డైరెక్ట్గా ఇస్తాడా? ఇప్పుడు కదా. సో అదొక అమాయకత్వం. ఆ అమాయకత్వంలో ఏంటంటే, ఆ ఇన్నోసెన్స్లో దేవుడు తనకి ఫుల్గా న్యాయం చేయలేదు అనేటటువంటి ఫీలింగ్తోనే, ఆ నిరాశతో, డిస్హార్టనింగ్, డిసప్పాయింట్మెంట్తో, డెస్పైర్తో, ఇవన్నీ సినానిమ్స్ అనమాట ఉంటాడు. అంటే తన యొక్క అమాయకత్వంతో దేవుడు మనుషులు చేసినటువంటి సాయాన్ని, హెల్ప్ని దేవుడు చేశాడు అని అనుకుంటాడు. ఈ మనుషులు చేసినటువంటి సాయాన్ని గుర్తించలేక దేవుడే ఈ సాయాన్ని చేశాడు అనుకుంటాడు. కానీ దేవుడు కంప్లీట్గా ఈ యొక్క హెల్ప్ని నాకు చేయలేదే అనేటటువంటి ఫీల్తో ఉంటాడు. ఓకే, అంటే ఏ విధంగా అక్కడ దేవుడిని తక్కువ చేయడు. అక్కడ దేవుడు ఎవరితోనైతే పంపించాడో వాళ్ళు కరెక్ట్ కాదు, నాకే డైరెక్ట్గా ఇచ్చేవలసింది కదా, ఓకే అనేసి ఆ ఫీలింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక అమాయకత్వం కనిపిస్తుంది. అలాగే ఎలాంటి కష్టంలోనైనా వెన్ వీ హ్యావ్ ఏ కంప్లీట్ బిలీఫ్ ఇన్ గాడ్, ఎలాంటి కష్టంలోనైనా దేవుడి పైన ఒక నమ్మకం ఉంటే, అలాగే మన మీద మనకి ఒక నమ్మకం ఉంటే, మనము ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. వీ కెన్ ఓవర్కమ్ ఎనీ హార్డ్షిప్, ఎనీ ప్రాబ్లం, ఓకే, ఎనీ అబ్స్టకిల్. ఓకే, అలా అనమాట. ఓకే, అయితే ఈ లెసన్లో ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చూద్దాం. క్రెస్ట్, టాప్ ఆఫ్ ఏ హిల్. ఓకే, హిల్ టాప్ అనమాట. డాటెడ్ అంటే ఫుల్ ఆఫ్, డౌన్ పోర్ అంటే హెవీ రైన్, ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ అంటే దగ్గరగా, ఎక్స్క్లైమ్డ్ అంటే ఆశ్చర్యపడడం, ఆశ్చర్యంతో గట్టిగా అరవడము. ఓకేనా, స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ పెయిన్ అంటే క్రై అవుట్ సడన్లీ ఇన్ సర్ప్రైజ్, ఆశ్చర్యంతో కానీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్తో కానీ నొప్పితో కానీ గట్టిగా అరవడాన్ని ఎక్స్క్లైమ్డ్ అంటాం. రిగార్డెడ్ అంటే సంబంధించి, కన్సిడర్ ఆర్ థింక్ ఆఫ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ వే. డ్రేప్డ్ అంటే అడార్న్, కవర్ ఆర్ ర్యాప్ సమ్వన్ ఆర్ సంథింగ్, చుట్టడం అనమాట.
హెయిల్ స్టోన్స్, ఏ పెల్లెట్ ఆఫ్ హెయిల్, వడగళ్ళ వాన. వడగళ్ళ వానలో మనకేముంటాయి? వడగళ్ళు అంటే ఇక్కడ హెయిల్ స్టోన్స్. వడగళ్ళ వానని హెయిల్ స్టార్మ్ అంటారు. హెయిల్ స్టోన్ అంటే వడగళ్ళు. ఓకేనా? పెల్లెట్ అంటే రాయి. రిజంబుల్ అంటే హ్యావ్ ఏ సిమిలర్ అపీరెన్స్ టు ఆర్ క్వాలిటీస్ ఇన్ కామన్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఒకేలాగా ఒకరి యొక్క క్వాలిటీస్, ఒకరి లక్షణాలని కలిగి ఉండడం. ఇద్దరు ఒకే లక్షణాలని కలిగి ఉండడము, లేదా ఒకరు ఇంకొకరిలాగా ఉండడము, లేదా ఒక వస్తువు ఇంకొక వస్తువులా ఉండడాన్ని రిజంబుల్ అంటారు. ఓకే. ఎక్స్పోజింగ్ అంటే బయటికి చూపించటం. ఓకేనా? బయటికి చూపించటం. ఓకే. ప్లేగ్, ఏ డిస్ట్రక్టివ్లీ న్యూమరస్ ఇన్ఫ్లో ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ యానిమల్ ఇన్ఫెస్టేషన్. ప్లేగ్ అంటే డిస్ట్రక్టివ్లీ, ఒక నాశనం చేయటానికి, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానీ యానిమల్స్ కానీ వచ్చి ఒక మంచిగా ఉన్నటువంటి విషయాన్ని నాశనం చేయటాన్ని ఇక్కడ ప్లేగ్ అని అంటారు. ఓకే. అదే ఇచ్చాడు ఇక్కడ. ఏ డిస్ట్రక్టివ్లీ న్యూమరస్ ఇన్ఫ్లో అంటే లోపలికి రావడం, ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ హార్మ్ఫుల్ యానిమల్. హార్మ్ఫుల్ యానిమల్ అంటే ఇక్కడ ఒక జంతువు అనేసి ఇచ్చారు, కానీ ఇక్కడ పురుగులు కూడా అయితే, ఇన్సెక్ట్స్ కూడా అవుతాయి. సో అవి ఆ పంటలో చేరటం వల్ల, ఆ పంటలకు రావటం వల్ల ఇలా అయిపోయింది అంటే దీన్ని ఒక మెటాఫర్తో, ఉపమానంతో చేస్తాడో అది మనకి లెసన్ చదివేటప్పుడు అర్థమవుతుంది. ఓకే. లోకస్ట్స్ అంటే ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ గ్రూప్స్ ఆర్ అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్. లోకస్ట్స్ అంటే గ్రూప్గా ఎగిరేటటువంటి పురుగులు. ఓకేనా? అవి పంటలు నాశనం చేస్తాయి. సాలిటరీ అంటే ఎలోన్, ఒంటరిగా ఉండడం. ఓకే. ఒంటరిగా ఉండడం, ఎగ్జిస్టింగ్ ఎలోన్, లోన్లీ. కన్సైన్స్ అంటే ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ప్రతి ఒక్కరికి ఒక కన్సైన్స్ ఉంటుంది, మనం చేసేది రైటా రాంగా అనేసి. ఓకే. కన్సైన్స్ ఒక ఇన్నర్ సెన్స్, మన యొక్క ఇన్నర్ ఫీలింగ్ లోపల. ఓకే. కన్సైన్స్ అంటే. ఓకే. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే హార్డ్ వర్కింగ్. ఓకే. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే హార్డ్ వర్కింగ్, కష్టపడేవాడు. ఓకేనా? కష్టపడేవాడు. అయితే కష్టపడేవాడిని ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అని మనం అనొచ్చు. ఓకే. అయితే చూడండి, ఇక్కడ కన్సైన్స్ అనే వర్డ్కి మనం మనస్సాక్షి అని కూడా అంటాము. డే బ్రేక్ అంటే మార్నింగ్ అవ్వడము. ఓకేనా? పెసోస్ అంటే ఇక్కడ ఇందాక పెసో అనే వర్డ్ యూజ్ చేశాడు కదా, లెంచో. ద బేసిక్ మానిటరీ యూనిట్ ఆఫ్ మెక్సికో, సెవరల్ అదర్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ ద ఫిలిప్పైన్స్లోన, లాటిన్ అమెరికన్ దేశాల్లోన, అలాగే బేసిక్ మానిటరీ యూనిట్ ఆఫ్ మెక్సికో అంటే మనకి రూపీ ఎలాగో వాళ్ళకి పెసోస్ అలాగా. ఓకేనా? ఎమేబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. ఓకే. ఎమేబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. ఓకే. ఫ్రెండ్లీగా ఉండడాన్ని, ఆహ్లాదంగా ఉండడాన్ని, నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉండడాన్ని, మంచి మాటలు ఆడటాన్ని అమేబుల్ అంటారు. కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్ బై ఎక్స్చేంజింగ్ లెటర్స్ విత్ సమ్వన్. ఇప్పుడు కరస్పాండెన్స్ అంటే సింపుల్గా మనం ఒకరితో చేసేటటువంటి, ఒకరితో మాట్లాడడం, మాటలు, కమ్యూనికేషన్, మాటలు. ఓకే. మనం ఒకరితో ఇంకొకరికి చేసేటటువంటి లెటర్ కావచ్చు. అప్పుడు ఆ రోజుల్లో లెటర్స్ ఎక్కువ ఉండే కదా. సో ఇప్పుడైతే మన వాట్సాప్ చాట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాన్వర్జేషన్స్, సంభాషణలు, వీటిని కరస్పాండెన్స్ అంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు ఇలాంటివి. గుడ్ విల్, ఫ్రెండ్లీ, హెల్ప్ఫుల్ అండ్ కోఆపరేటివ్ ఫీలింగ్స్ ఆర్ యాటిట్యూడ్. గుడ్ విల్ అంటే నాకు మంచి గుడ్ విల్ ఉంది అంటాం. గుడ్ విల్ అంటే ఇక్కడ ఏంటి? మంచి ఫ్రెండ్లీగా ఉంటాను, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాను. కోఆపరేటివ్ ఫీలింగ్స్ అండ్ యాటిట్యూడ్, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాను అని. ఓకే. రెజల్యూషన్ అంటే తీర్మానము. ఓకేనా? ఒక దృఢమైన నిర్ణయము. ఓకే. ఆబ్లైజ్డ్ అంటే ఒప్పుకోవడము. ఓకేనా? కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంకా మీకు అందులో ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ.